ఫస్ట్ క్వశ్చన్, పశ్చిమ బెంగాల్లో ప్రకటించిన అన్నపూర్ణ భాండార్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్, మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం అందించడం. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం మే 11 నుంచి అన్నపూర్ణ భాండార్ పథకంను ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు 3,000 పొందుతారని ఆశించబడుతుంది. అలాగే ఈ పథకం లక్ష్మీ భాండార్ పథకంకు ఒక ప్రధాన మెరుగుదలగా లేదా దాని స్థానంలో ప్రత్యామ్నాయంగా ప్రతిపాదించబడింది. అలాగే ఈ పథకం అమలు చేసినది జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం తరపున ఎటువంటి అధికార ప్రకటన కానీ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలు కానీ విడుదల కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా ప్రారంభించిన సెహత్ కార్యక్రమం ప్రధానంగా ఏ రంగంపై దృష్టి సారించింది? కరెక్ట్ ఆన్సర్, వ్యవసాయాన్ని, ఆరోగ్యం మరియు పోషణను అందించడం. ఈ సెహత్ అంటే వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం విజ్ఞాన శాస్త్ర శ్రేష్టత. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అలాగే ICAR సంయుక్తంగా మే 11న న్యూఢిల్లీలో ప్రారంభించాయి. అలాగే ఈ సెహత్ ఒక మిషన్ మేడ్ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, పోషణ మరియు ప్రజారోగ్యాన్ని అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం బయో ఫోర్టిఫైడ్ పంటలు, సమీకృత వ్యవసాయ పద్ధతులు, అలాగే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధుల నివారణపై దృష్టి పెడుతుంది. అలాగే సెహత్ మానవ, జంతు మరియు పర్యావరణం కోసం కూడా రిలేటెడ్గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో ప్రయోగశాల జంతు సంక్షేమం విధానాలు మరియు ఉత్తమ పద్ధతులు అనే అంశంపై జాతీయ సదస్సును ఏ సంస్థ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్, కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్. మీకు స్క్రీన్లో కనబడుతుంది చూడండి. అలాగే ప్రతి క్వశ్చన్కి మేము క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూసి చదవండి. నెక్స్ట్, ఇది మే 11న న్యూఢిల్లీలో నిర్వహించారు ఈ సదస్సు. అలాగే జంతువులపై ప్రయోగశాల నియంత్రణ మరియు పర్యవేక్షణ కోసం. నెక్స్ట్, CCSEA అనేది భారతదేశంలో జంతు ప్రయోగాలను నియంత్రించే బాధ్యత కలిగిన చట్టబద్ధమైన సంస్థ. ఈ సదస్సు నైతిక ప్రయోగశాల జంతు సంరక్షణ మరియు జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతుల అమలుపై దృష్టి సారించాలని. అలాగే ఈ జంతు సంక్షేమం ముఖ్యంగా 3R అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. మీ స్క్రీన్లో ఇచ్చాం 3Rకి రిలేటెడ్గా చూడండి. నెక్స్ట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారంటే అశోక్ కుమార్ పాండా. ఈయన కొత్త CMDగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు సెయిల్కి. అలాగే ఈయన 9న పదవి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సెయిల్లో డైరెక్టర్గా ఉండేవారు ఈయన. అలాగే సెయిల్ CMDగా అమరేంద్ర ప్రకాష్ స్థానంలో అశోక్ కుమార్ పాండా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇది ప్రధాన కార్యాలయం వచ్చి న్యూఢిల్లీలో ఉంటుంది. అలాగే దీన్ని 1954లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి మానవ ఆవాసాల కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్, సుస్థిర పట్టణ అభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా ఈ సుస్థిర అభివృద్ధికి మరియు మెరుగైన గృహ నిర్మాణ విధానాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి నివాసాల కార్యక్రమం ఇటీవల పరిష్కారాల కేటలాగ్ 2026 నుంచి 29 వరకు ఉంది. అలాగే సామాజికంగా మరియు పర్యావరణ పరంగా సుస్థిరమైన నగరాన్ని ప్రోత్సహించడం, అందరికీ తగినంత ఆశ్రయం కల్పించడం దీని ప్రాముఖ్యత. నెక్స్ట్, జనపనార పంట సమాచార వ్యవస్థను ఇస్రో మరియు ఏ సంస్థ సహకారంతో అమలు చేశారు? కరెక్ట్ ఆన్సర్, జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఈ క్వశ్చన్స్ అనేవి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా తీసుకొస్తున్నాము. మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇందులో ఏమైనా రాంగ్స్ ఉంటే కనుక మాకు కామెంట్స్లో తెలియచేయండి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. నెక్స్ట్ ఈ జనపనార సాగును జూ క్రాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దాదాపు నిజ సమయ పంట పర్యవేక్షణ మరియు ఉత్పత్తి అంచనా కోసం ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ విశ్లేషణలు, వృక్ష సూచికలు మరియు జియో ట్యాగ్ చేయబడిన క్షేత్ర సమాచారం తీసుకొస్తుంది. అలాగే ఈ వ్యవస్థ కింద అభివృద్ధి చేయబడిన 2 ప్రధాన సాధనలు ఏంటంటే, ఒకటి వచ్చి క్షేత్ర పర్యవేక్షణ కోసం బోవన్ జంప్ అనే మొబైల్ అప్లికేషన్, అండ్ జనపనార నిఘా కోసం అయితే పట్సాన్ అనే వెబ్ ఆధారిత విశ్లేషణ కోసం రూపొందించబడింది. నెక్స్ట్ ఇంకా మీకు వాట్సాప్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరగనున్న 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్కు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. వాట్సాప్ ఛానల్లో మేము ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ అలాగే దానికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ కూడా మీకు అందులో పెట్టడం జరుగుతుంది. మీరు అందరూ దాన్ని కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ భారతదేశం 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సు మే 31న న్యూఢిల్లీలో జరిగింది. మన ఛానల్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామ్ రిలేటెడ్గా తీసుకొస్తున్నాం. మీరు ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ సదస్సును ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ ప్రధాన సదస్సుకు ముందు మే 28-29 డేట్స్లో ఉన్నతాధికారుల సమావేశాలు అలాగే విదేశాంగ మంత్రుల సమావేశాలు జరుగుతాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. అలాగే ఈ సదస్సు యొక్క అధికారిత ఇతివృత్తం ఏంటంటే, ఆవిష్కరణ, స్థితిస్థాపకత మరియు సమ్మిళిత పరివర్తన కోసం భారత్ ఆఫ్రికా వ్యూహాత్మక భాగస్వామ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన ఒక కేసు ఒకే డేటా కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ న్యాయపరమైన కేసులు డేటాను ఏకీకృత డిజిటల్ వ్యవస్థలోకి అనుసంధానించడం. ఒకే కేసు ఒకే డేటా కార్యక్రమాన్ని భారత సుప్రీంకోర్టు మే 11న ప్రారంభించింది. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టులు మరియు దాని తాలూకా కోర్టుల నుంచి డేటాను ఒకే ఏకీకృత వేదికలోకి అనుసంధానించేలా ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ కింద వివిధ కోర్టులో రికార్డుల పునరావృత్తిని నివారించడానికి ప్రతి కేసుకు ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపు లభిస్తుంది.
ఈ సంస్కరణతో పాటు పౌరులు. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 1, 2026 నుండి కొత్త VBGRAMG చట్టం ఏ గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో రానుంది? కరెక్ట్ ఆన్సర్ MGNREGA. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం 2025 1 జూలైన MGNREGA స్థానంలో వస్తుంది. ఇది ఈ VBGRM యాక్ట్ వచ్చేసి గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు మరియు జీవనోపాధి కల్పనపై దృష్టి పెడుతుంది. ఈ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జూలై 1న అమలుగా నోటిఫై అయ్యింది. సాంకేతిక. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో వరుసగా రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిమంత బిశ్వశర్మ గారు. ఈయన రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా మే 12న ప్రమాణ స్వీకారం చేశారు. 126 మంది సభ్యుల్లో అస్సాం శాసనసభలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 102 స్థానాలను దక్కించుకుంది. ఈయన 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వశర్మ గారు చరిత్ర సృష్టించారు. ఇలాగే చాలామంది కూడా ఉన్నారు. మీకు స్క్రీన్లో నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ అతుల్ బోరా గారు, అజంత నియోగ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పెద్ద పిల్లి జాతుల కూటమిలో 26వ సభ్య దేశంగా చేరనున్న దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ సౌదీ అరేబియా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బీ ఎస్ఎస్సికి కూడా యూజ్ అవుతాయి. మేము అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్గానే క్వశ్చన్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ కూటమిలోకి 26వ సభ్య దేశంగా చేరనుంది. మనకి ఎగ్జామ్లో ఎన్నో దేశంగా అని కూడా అడగచ్చు, ఏ దేశం అని కూడా అడగచ్చు. మనకి క్వశ్చన్ అనేది ఏ ఫార్మాట్లోనే ఇవ్వచ్చు. పెద్ద పిల్లి జాతుల సంరక్షణ కోసం ప్రపంచవ్యాప్త సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతోనే భారతదేశం ఈ అంతర్జాతీయ కూటమిని ప్రారంభించింది. ఇందులో 25 సభ్య దేశాలు అలాగే 5 పరిశీలన దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ కూటమి 7 ప్రధాన పెద్ద పిల్లి జాతులను సంరక్షణ దృష్టి సారిస్తుంది. ఎగ్జాంపుల్స్ అవి ఏంటంటే టైగర్, లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీటా, జాగ్వర్ అండ్ పూమా. అలాగే 2023 ప్రాజెక్ట్ టైగర్ 50 ఏళ్ల వేడుకలు. నెక్స్ట్ క్వశ్చన్, జెరోమ్ పావెల్ తర్వాత యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ కెవిన్ వార్ష్. ఈయన 14 ఏళ్ల పదవీ కాలాన్ని కెవిన్ వార్ష్ గారు అమెరికా సెనెట్గా ఆమోదించింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్థానంలో కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరిస్తున్నారని భావిస్తున్నారు. యాభై 45 ఓట్ల తేడాతో వార్ష్ నామినేషన్స్కు అమెరికా సెనెట్ ఆమోదించింది. 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కెవిన్ వార్ష్ గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్గా సేవలందించారు. నెక్స్ట్ క్వశ్చన్, సెయింట్ స్టీఫెన్స్ కళాశాల 145 ఏళ్ల చరిత్రలో ఆ కళాశాలకు మొదటి మహిళా ప్రిన్సిపల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ సుసాన్ ఎలియాస్. ఈమె 12 మేన ప్రొఫెసర్ సుసాన్ ఎలియాస్ తన మొదటి ప్రిన్సిపల్గా నియమించారు. మహిళా ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ 1881లో స్థాపించిన ఈ సెయింట్ స్టీఫెన్ కళాశాల న్యూఢిల్లీలో ఉంది. అలాగే ఈ కళాశాలలో 1975లో మొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్, భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన సుసహాయ్ చాట్ బాట్
యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? న్యాయం మరియు కోర్టు సంబంధిత సేవలను అందించడం. ఈ సుహాయ్ అనే న్యాయం మరియు కోర్టు సంబంధిత సేవలను మరింత సులభంగా పొందేందుకు భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్. ఇది వ్యాజ్ఞదారులకు చట్టపరమైన ఈ చాట్బాట్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఫైలింగ్ విధానాలు, కోర్టు సేవలు మరియు సాధారణ కోర్టు సంబంధిత ప్రశ్నలపై దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఆమోదం పొందిన భారతదేశం మొట్టమొదటి స్వదేశీ సెమీ హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ఏ ప్రదేశాలను కలుపుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్ టు ధోలేరా. ఇది మే 13న అహ్మదాబాద్లో సర్కేస్ నుంచి ధోలేరా సెమీ హై స్పీడ్ డబుల్ లైన్ ప్రాజెక్టుగా ఆమోదం తెలిపింది. దీనికి సుమారుగా 20,667 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రైలు కారిడార్ గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్స్ వేగంతో గంటకు 200 కిలోమీటర్స్ ఉండేలాగా రూపొందిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత సబర్మతి నుంచి ధోలేరా మధ్య ప్రయాణ సమయం సుమారు 45 నిమిషాలు తగ్గుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ అహ్మదాబాద్ను ధోలేరా నుంచి